6 ఏళ్ళ అమ్మాయి. ఈమె ఎంతగా ట్రైన్ చేసిందంటే సింగిల్ షాట్లో రాణిగారి ముందు ఏం మాట్లాడాలో కరెక్ట్గా అలా మాట్లాడొచ్చి వచ్చేసింది. కానీ నీ కొడుకు కూతురు మాత్రం చర్చిలో కూర్చోరే. మీలో చాలా మంది చర్చిలో వాడిని మౌనంగా కూర్చోబెడతానికి మొబైల్ ఇచ్చేస్తే ఇక్కడ అద్భుతమైన వాక్యం చెప్తుంటే వాడు దరిద్రమైన వీడియోలు చూస్తూ ఉంటాడు. కాదంటారా? చెప్పు, ఎందుకు పెంచలేవు నీ కొడుకు నీ కూతుర్ని భక్తిలో? ఎందుకు పెంచలేవు? ఎందుకు టైం ఇవ్వలేవు? పిల్లల పుట్టక ముందు ప్రార్థన చేసావే, నా కొడుకు ప్రభా, కూతురి ప్రభా అని. పుట్టిన తర్వాత వాళ్ళని రోడ్డు మీద గంగిరెద్దు వదిలేసినట్లు వదిలేసావే. అదా పెంపకం? మిరియాం 6 ఏళ్ళ అమ్మాయి ఎంత గంభీరంగా ప్రవర్తించిందో. అమ్మగారు ఏంటే ఈ బాబు అనకూడదు, బాబు అంటే డౌట్ వచ్చేస్తుంది. ఈ పిల్లోడికి మా ఊర్లో చాలామందికి పిల్లలు పుట్టేశారు, చచ్చిపోయారు. వాళ్ళు పాలిస్తారు. ఎవరినన్నా ఒక పన్నమ్మాయిని తీసురానా? మనసులో ఎంత కుంగిపోయి ఉండదో. ఈ పిల్లోడు అన్నది ఎవరినో తెలుసా? తమ్ముణ్ణి. ఒక పన్నమ్మాయిని తీసురానా అన్నది ఎవరినో తెలుసా? వాళ్ళ అమ్మని. కానీ ట్రైనింగ్ పర్ఫెక్ట్ డైలాగ్. రాణిగారి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ బెస్ట్ అని ఆస్కర్ అవార్డు ఇవ్వాలి మిరియాంకి. అంత గొప్పగా నటించింది. సింగిల్ టేక్లో, రీటేక్ లేవు, సింగిల్ టేక్లో. అది పెంపకం అంటే. నీ పిల్లల్ని ఆ విధంగా పెంచగలిగవా? సరే రాణిగారు, ఎలవే తీసిరా, చూద్దాం ఆ వచనాలు. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హిబ్రీ స్త్రీలలో ఒక దాదీని, ఒక పన్నమ్మాయిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మమ్మీ ఏంటే, ఏమైందే? మమ్మీ నువ్వు అక్కడ నుంచోమన్నావు గట్టు మీద, ఇసుక దెబ్బ మీద నుంచున్నాను మమ్మీ. దూరంగా తమ్ముడు కనబడుతున్నాడు మమ్మీ. ఒకసారి ఒక క్రొకడైల్, ఒక ముసలి తమ్ముడి దగ్గరకు వచ్చేస్తుంది. దేవా 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 అన్నాను. ముసలి వచ్చి అలా వెళ్ళిపోయింది మమ్మీ. అమ్మాయి అనుకున్నాను. మమ్మీ ఏమైందో తెలుసా? ఆ టైంలో అంత దూరాన్న రాణిగారు కూతురు స్నానానికి వస్తుంది మమ్మీ. చాలామందిని తీసుకొని వస్తుంది. ప్రభా తమ్ముడిని చూస్తుందేమో, రాణిగారు చూస్తే ఏమైపోతుందని భయం వేసి, ప్రభా నువ్వే ఏదన్నా చేయవా అని అన్నాను. మమ్మీ రాణిగారు నది ఒడ్డు దగ్గరకు వచ్చి ఇలా టర్నింగ్ తీసుకుంది మమ్మీ. కరెక్ట్గా గట్టిగా ఏడ్చాడు మమ్మీ. తమ్మి ఎందుకు ఏడ్చాడో తెలీదు. తమ్ముడు ఎప్పుడు అలా ఏడవటం నేను చూడలేదు. గట్టిగా ఏడ్చాడు. భయం వేసిపోయింది, నాకు ఏడుపు వచ్చింది, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రాణిగారు కొంచెం దూరం నుంచి వినబడుతుంది, ఎల్లే పట్రమ్మని తెచ్చారు. ఆ బాబు పీక పిసికేస్తారేమో, తమ్ముడిని తీసుకెళ్ళి ముసలి నోట్లో పడేస్తారేమో అని ఆలోచిస్తూ ఉంటే ఇలా కవర్ తీయంగానే మమ్మీ దూరం నుంచి చూస్తూ ఉన్నాను. తమ్ముడు అందగాడు కదా మమ్మీ, తమ్ముడు అందగాడు కదా. తమ్ముడిని చూడంగానే పడిపోయింది మమ్మీ. పడిపోయింది రాణి కూతురు, ఫిదా అయిపోయింది. చూసి సూపర్ ఉన్నాడు, పెంచుకుంటే బాగుంటుంది. ఆ మాట అన్నదో లేదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను మమ్మీ. వెళ్ళిపోయి బాగా చెప్పావా మమ్మీ? బాగా చెప్పాను కానీ చాలా టెన్షన్ వచ్చింది మమ్మీ. ఎందుకు ఆ టెన్షను? తమ్ముడిని పిల్లోడు అంటానికి బాధ అనిపించింది మమ్మీ. కానీ చెప్పకపోతే బాగోదు కదా, దాది అని నిన్ను చెప్పాల్సి వచ్చింది, బాగోదు కదా లేకపోతే. చెప్పాను మమ్మీ. మమ్మీ రాణిగారు ఏమన్నా తెలుసా? ఎల్లో తీసురా అన్నారు. మమ్మీ నువ్వు ఇప్పుడు రెడీగా వెళ్ళాలి. సరే అమ్మా. మమ్మీ ఏంటే? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేంటే మమ్మీ? తమ్ముడిని చూసి ఎమోషనల్ అవ్వకూడదే? తమ్ముడిని చూసి కొంచెం ఉద్రేకపడి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నావు, అవుట్. నీ పిల్లల్ని దైవభక్తిలో నువ్వు పెంచితే వాళ్ళకి వాళ్ళు సలహాలు నీకు ఇస్తారు. ఆత్మీయమైన సలహాలు పిల్లల నోటిలోంచి దేవుడు ఇప్పిస్తాడు. మమ్మీ జాగ్రత్త, మమ్మీ జాగ్రత్త. సరే ఈవిడ వెళ్ళిన తర్వాత అమ్మగారు వందనాలు. నీకు బాబు పుట్టాడంటగా? అవును అమ్మగారు. ఇదిగో ఈ పిల్లోని పెంచుతావా? అమ్మగారు
అలాగే అమ్మగారు తీసుకో, ఇలా తీసుకొని ఆయన్ని చూడకూడదు, చూస్తే ఎమోషనల్ అయిపోతుంది. అందుకని మొహం మీద కప్పేసి అమ్మగారు చెప్పండి, ఏయ్ ఏయ్ అమ్మగారు చెప్పండి, సొంత కొడుకుని పెంచినట్లు పెంచాలా? అమ్మగారు అలాగే సొంత కొడుకుని పెంచినట్లే పెంచుతాను మమ్మీ. అమ్మగారు ఎంత ఎమోషనల్ అయిపోయింది ఉంటుందో, ఎంత ఎమోషనల్. ఒక పరాయి కుర్రోడిని చూసినట్లు కొడుకుని చూడటం, ఒక విధమైనటువంటి ఆనందం. నదిలోంచి బాబు మళ్ళీ చేతిలోకి వచ్చేసాడు, ఇది దేవుని కార్యం. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా అలాగేనండి ఆ బాబుని తీసుకొని 2 అడుగులు వేసి ఉన్నది. అమ్మాయి అమ్మగారు ఆయన్ని పెంచడానికి నీకేమైనా జీతం కావాలా? కావాలంటే ఏమవుతుందో, వద్దనుకుంటే ఏమంటారు? అమ్మగారు మీ ఇష్టం, మీ ఇష్టం. సరేనే, ప్రతి నెల 5,000 పంపిస్తాను, జాగ్రత్త పెట్టండి అడిగి ఫుడ్, మీకు తిండున్నా లేకపోయినా ఇడి పెట్టాలా? తప్పకుండా అమ్మగారు, తప్పకుండా. ప్రతి నెల వస్తూ ఉండుంటారు పనోళ్ళు, ప్రతి నెల 5,000 జీతం ఇస్తూ ఉండుంటారు. ఆ జీతాన్ని తీసుకొని సొంత కొడుకుని పెంచింది అమ్మ. ఇక్కడ నుంచి నేను నేర్చుకునే మరో అద్భుతమైనటువంటి పాఠం ఏంటి తెలుసా? మొదటిది, 2.5-3 నెలలు వాళ్ళు పెంచి ఇక పెంచలేనప్పుడు ఏం చేశారు? జమ్ము పెట్టి తయారు చేసి నైలు నదిలో పెట్టి దేవుడి మీద ఆధారపడ్డారు. పిల్లల్ని పెంపకం అమ్మా నాన్న సరిపోరు, మరి ఎవరు కావాలి మనకి? దేవుడు కావాలి. మనలో చాలామంది ఏమంటారు, సార్ ఈయన్ని ఎలా పెంచాలో తెలియట్లేదు సార్, దీన్ని ఎలా పెంచాలో తెలియట్లేదు సార్. నిజమే. ఎందుకో తెలుసా? ప్రతి తల్లి, ప్రతి తండ్రి వాళ్ళకు ఒకవేళ 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్ని పెంచడం వేరు ఒక విధంగా ఉండదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి వ్యవహారం వేరు. ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞానము దేవుడిస్తే కానీ కాదు. ఇది ఒక పాఠం. అయితే నీ పిల్లల్ని దేవుడి కోసం పెంచడానికి ఇష్టపడితే నీ పిల్లల్ని పెంచడానికి కావాల్సినటువంటి వనరులు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. మోషేకి ప్రతి నెల 5,000 జీతం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అయితే మీలో కొంతమంది చేసే పని ఏంటి చెప్తాను. మీలో తల్లి కానీ తండ్రి కానీ గల్ఫ్ వెళ్ళిపోతారు, ఇజ్రాయెల్ వెళ్ళిపోతారు. ఏ అనంటే పిల్లల్ని పెంచడానికి అని. పిల్లల్ని పెంచడానికి డబ్బులు సంపాదిస్తారు, డబ్బులు పంపిస్తారు. ఒక్కసారి కోపం తెచ్చుకోవద్దే. 100 మంది గల్ఫ్ వెళ్ళి వాళ్ళు పిల్లలకి డబ్బులు పంపిస్తే ఆ 100 మందిలో ఎంతమంది ఉపయోగపడే వ్యక్తులు అయ్యారు? ఒకసారి మీరు చెప్పండి. ఒకళ్ళు ఉంటారా? ఎందుకండి డబ్బులు సంపాదించడం? ఎందుకు డబ్బులు సంపాదించడం? బిల్డింగులు కట్టారు, పిల్లలకి బండ్లు ఇచ్చారు, ఫోన్లు ఇచ్చారు, కావలసిన దుస్తులు ఇచ్చారు, పెద్ద పెద్ద కాలేజీల్లో చేర్పించారు. ఏమన్నా ఉపయోగపడ్డారా? దేవుని మీద ఆధారపడటం ఎందుకు నేర్చుకోకూడదు? గల్ఫ్ వెళ్ళటం పాపమని నేను అంటలా, ఇజ్రాయెల్ వెళ్ళటం పాపమని నేను అంటలా. కానీ భార్యాభర్తలు వేరైపోయి పిల్లల్ని దూరం చేసుకొని వాళ్ళని పెంచాల్సిన రీతిలో పెంచలేక, వాళ్ళకి కాపుదల ఇవ్వాల్సిన సమయంలో కాపుదల ఇవ్వక పిల్లలు ఇష్టం వచ్చినట్లు రోడ్లు పాలైపోతే ఏడ్చుకుంటూ ఉండడం తప్పించేముంది? చూద్దాం. అదే వచనం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చిన. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాణ్ణి పాలిచ్చి పెంచుము, నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడై తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతన్ని తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టిను. మోషే వాళ్ళ అమ్మ దగ్గర బహుశా 7 నుంచి 10 ఏళ్ళు దాకా ఉండి ఉంటాడు. త్వరగా పంపిస్తే 7 ఏళ్ళు, కొంచెం నిదానిస్తే 10 ఏళ్ళు. వాడి పనులు వాడు చేసుకోవాలి. వాడు టాయిలెట్కి వెళ్ళగలిగి ఉండాలి, వాడు స్నానం చేసుకోగలిగి ఉండాలి. ఆ వయసు వచ్చేదాకా అమ్మ దగ్గర ఉన్నాడు. 7 నుంచి 10 ఏళ్ళు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఫరోకి అప్పచెప్పింది. కానీ గుర్తుపెట్టుకోండి, వాడు 7 సంవత్సరాలు వచ్చే లోపల వాళ్ళ అమ్మ నేర్పించినటువంటి దివ్యమైన పాఠాలు ఏంటి తెలుసా? బాబు, మనకు ఒక దేవుడు ఉన్నాడు రా. చిన్నప్పుడు, అవునా మమ్మీ, ఏం పేరు ఆ దేవుడి పేరు తెలియదురా. దేవుడి పేరు తెలియకపోతే అదే. అరే అలా నవ్వద్దురా.
మన దేవుడు యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు. మమ్మీ పేరు కూడా తెలియని దేవుడిని ఒకసారి చూడాలనుంది. చచ్చిపోతారే, చచ్చిపోతావు దేవుడు చూడాలనుకుంటే. మమ్మీ ఏంటి మమ్మీ అంత గట్టిగా అరుస్తున్నా? అవునరా, దేవుణ్ణి చూస్తే చచ్చిపోతారు. మమ్మీ ఒకవేళ నాకు దేవుడు ప్రత్యక్షమైతే మొక్కం గుడ్డ కప్పేసుకోవాలా, మొక్కం గుడ్డ కప్పేసుకోవాలా, చూసామంటే చచ్చిపోతావు. ఇది 10 ఏళ్ళప్పుడు చెప్పింది. 70 ఏళ్ళ తర్వాత మండుచున్న పొదలోంచి నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని అంటే 70 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చి ముఖాన్ని కప్పుకున్నాడు. చిన్నప్పుడు పాఠం నేర్పిస్తే చచ్చిపోయేదాకా పాఠం వదిలిపెట్టాం మనం. 10 వచనాలే నేను ఇప్పుడు దాకా చూసింది. రాజమౌళిలాగా ఆలోచించుండొచ్చు, నేను త్రివిక్రమంలాగా డైలాగులు చెప్పుండొచ్చు, కానీ మీ గుండెల్లో కథ కూర్చుందా లేదో ఆలోచించండి. పిల్లల పెంపకం, కుటుంబ వ్యవస్థ ఈ 10 వచనాల్లో ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడు. దాంట్లో ఎకోబాదు పాత్ర ఉందా? ఉంది. మిరియాము పాత్ర ఉందా? ఉంది. ఫరో కుమార్తె పాత్ర ఉందా? ఉంది. కానీ వాళ్ళ పేర్లు రాయలేదు. ఎందుకంటే మోషే ముఖ్యం. నిన్ను పెంచడానికి ఎవరినైనా వాడుకుంటా, నిన్ను రక్షించడానికి ఎవరినైనా తీసుకొస్తా, నాకు నువ్వు ముఖ్యం. యు ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తితో దేవుడు చెప్పే మాట ఇదే. నువ్వు అడుక్కునే దానివై ఉండొచ్చు, నువ్వు చెత్త కాగితాలు ఎత్తుకునే వాడివై ఉండొచ్చు, నువ్వు కూలి పని చేసుకునే వ్యక్తివై ఉండొచ్చు, పెయింటర్ వై ఉండొచ్చు, చదువు సంధ్య లేని వ్యక్తివై ఉండొచ్చు. దేవుని స్వరూపంలో నీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు పుట్టించిన దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు కావాలి, నువ్వు కావాలి. నువ్వు ఆయన్ని వదిలేసి తిరుగుతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు దాకా నీ గొంతుకులో ప్రాణం ఉందంటే, ఇప్పుడు దాకా నిన్ను పెంచానంటే, ఇప్పుడైనా నా దగ్గరకు వస్తావేమో అని, ఇప్పుడైనా నా దగ్గరకు వస్తామని. ఈ 10 వచనాల్లో బాల్యం, ఈ బాల్యంలో 3 స్త్రీలు పాత్రను పోషించారు. 10కి 11వ వచనానికి మధ్యలో 30 ఏళ్ళు గడిచిపోయినాయి. 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్లలో మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడు. ఐగుప్తి రాకుమార్తె పెంచుకుంటుంది, బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయించింది. ఆయన దగ్గరికి బెస్ట్ ట్యూషన్ మాస్టర్లు వచ్చేవాళ్ళు, అన్నిట్లో ఫస్ట్ ర్యాంకులు వచ్చేటట్లు బోధించారు. ఆయనకి ఏమేమి వచ్చు? భవంతులు కట్టడం వచ్చు, ఇంజనీర్, టౌన్ ప్లాన్ వేయటం వచ్చు ఆయనకి, ఆయన సివిల్ ప్లానర్, జూడో కరాటే వచ్చు, సింగిల్ షాట్లో మనిషిని చంపేయగలడు, మేనేజర్, 20 లక్షల మందిని ఒక్కడే నడిపించగలడు. సకల విద్యల్లో ప్రావీణ్యుడు మోషే. దేవుడు సకల విద్యలు ఆయనకి నేర్పించాడు. దేవుడు వాడుకోవాలి అనుకున్న వ్యక్తికి కావలసిన వనరులు ఆయన సమకూరుస్తాడు, ఆయన సమకూరుస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సరే, 11వ వచనం చూద్దాం. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, సూపర్ డైలాగ్ అండి అదే, పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? ఫరో ఇంట్లో ఉన్నాడు. మోషే యొక్క డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? రాజులు వేసుకునేటువంటి బట్టలు. మోషే ఎలా ప్రయాణం చేస్తూ ఉంటాడు? గుర్రాల మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. మోషే నడుస్తూ ఉంటే చాలామంది ఆయనకి, సార్ నీళ్ళు తీసుకురమ్మంటారా, సార్ గొడుగు పట్టమంటారా, పండ్రా. అది మోషే లైఫ్ స్టైల్. అంత ఉన్నత ధనిక వర్గానికి చెందినప్పటికీ మోషే హృదయం ఎలాంటిదో చూడండి. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, అంటే హృదయం మాత్రం తన జనుల నుంచి దూరం కాలేదు. ధనమున్నా, ఆస్తి వచ్చినా, అంతస్తు వచ్చినా, హోదా వచ్చినా, ఒకటి మాత్రం మర్చిపోకూడదు, దేవుడు మనల్ని ఎక్కడ పుట్టించాడు, మన జనుల్ని మర్చిపోకూడదు. దేవుడు ఒకవేళ నిన్ను పాలకొల్లు ప్రాంతంలో పుట్టించినట్లయితే, పాలకొల్లు ప్రాంతంలో ఉన్న మనుషుల పట్ల నువ్వు చేయాల్సింది ఏదో ఉన్నదే. లేకపోతే ఇక్కడ ఎందుకు పుట్టిస్తాడు ఆయన? ఇక్కడ ఎందుకు పుట్టిస్తాడు? నువ్వు ఇక్కడే ఉండిపో అని నేను చెప్పట్లా, ఇక్కడే ఉండిపో అని చెప్పట్లా, ఇక్కడే సేవ చేయని చెప్పట్లా. వీళ్ళ పట్ల నీకు భారం ఉండాలా. నువ్వు ఏ వీధిలో పుట్టావో ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, ఏ స్కూల్లో చదివావో ఆ స్కూల్లో ఉన్న వాళ్ళకి నీకు భారం ఉందా? మోషే తన ప్రజల్ని మర్చిపోలేదు, ఆయన మర్చిపోలేదు. నెహెమ్యా చాలా కాలం అయిపోయింది, తన ప్రజలు వస్తే, అయ్యా మన ఊరు ఎలా ఉంది? హకల్యా కుమారుడిని అడిగాడు,
మన ఊరు ఎలా ఉంది? అయ్యగారు ఊరు ఏం చెప్పమంటారు సార్, గుమ్మాలన్నీ కాలిపోయినాయి, గోళ్ళన్నీ కూలిపోయినాయి. అవునా? అవునా? భద్రత లేదా? లేదు సార్, గేదెలు వచ్చేస్తున్నాయి లోనకి, ఆవులు వచ్చేస్తున్నాయి, ఎవడు పడితాడు వచ్చేస్తున్నాడు, భద్రత లేదు, గౌరవం లేదు. 100 రోజులు ఏడుస్తూ ప్రార్థన చేశాడు. 100 రోజులు. నెహెమ్యా మనవాడికి ఏమైనా తక్కువ? రాజుగారికి గిన్నెందిచ్చేవాడు పర్సనల్ సెక్రటరీ. కానీ ఎక్కడో 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన ఊరు గురించి ఏడ్చాడైనా. దేవుని బిడ్డలకి గుండె లోతుల్లో ఉంటుంది భారం, గుండె లోతుల్లో ఉంటుంది. చెప్పితే వచ్చేది కాదు భారం, చూస్తే వచ్చేది కాదు భారం, గుండె లోతుల్లోంచి పుట్టుకు రావాలి ఆ భారం. మోషేకి ఆ భారం ఉంది, మోషేకి ఆ భారం. ఆ జనుల యొద్దకు పోయి వారి భారములను చూచి, సూపర్ అండి, వాళ్ళు బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. మనోడికి అసలు సంబంధం లేదు. పదబానే దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అనొచ్చు. అనలా. కొంతమంది చదువుకొని వాళ్ళ ఊరిని మర్చిపోతారు, కొంతమంది వృత్తిలోకి వెళ్ళి వాళ్ళ ఊరిని మర్చిపోతారు, కొంతమంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళి తన బాల్య స్నేహితులు ఎవరన్నా కనబడితే గుర్తు రావట్లేదురా అని అంటారు. సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళు కారు సంపాదించేటప్పటికి సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటాయి అని అడుగుతారు. ఇది ఎగస్ట్రా కాదా? తెలుసు నాకు. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. పరాయి దేశం వెళ్ళి 3 నెలలు అయిన తర్వాత నాలిక మడిచిపెట్టి మాట్లాడుతూ చూశాను. ఎక్కడికి వెళ్ళారు మీరు? నాలిక మడిచిపెట్టడం మాట్లాడతాం. ఇది ఎగస్ట్రాలంటే. అర్థమైందా? ఇది ఎగస్ట్రాలంటే. నీకు 25 ఏళ్ల దాకా ఉన్నది తెలుగుదేశంలో, అక్కడికి వెళ్ళి 2 నెలలు అయింది, 25 సంవత్సరాలు నేర్చుకున్న తెలుగు మర్చిపోతావు 2 నెలల్లో. ఎంత దరిద్రం అదే! నువ్వు మనిషివా పశువా? భారం తన మీద, ప్రజల మీద ఉన్నది. అప్పుడు తన జనుల్లో ఒక హిబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. ఇతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టాను. రాజమౌళికి ఈ స్టోరీ అనిపిస్తే సూపర్ అనిపిస్తుంది నాకు. ఆయన ఊహించలేడు, దీన్ని ఊహించలేడు. ఒక హిబ్రీడు ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నారు. ఐగుప్తీయుడు అన్యాయంగా కొడుతున్నట్లు చూశాడు. మోషే అక్కడికి వెళ్ళాడు, అటు ఇటు చూశాడు, సింగిల్ షాట్తో ఇన్ను కొట్టి ఎవడు చూడకముందు కప్పెట్టేసి చేతులు దులుపుకొని వచ్చేసాడు. బాహుబలిలో ఉంటుంది ఇలాంటి సెటప్, RRRలో ఉంటుంది ఇలాంటి సెటప్. బైబిల్లో చెప్పింది ఇది గ్రాఫిక్స్ కాదు, ఇది రియాలిటీ. ఇటు అటు చూసి ఎవ్వరూ కనబడకపోతే మనిషి అటు కానీ ఇటు రాకముందే చంపేసి ఈయన్ని పాతి పెట్టేసి చేతులు దుడిపేసుకొని వెళ్ళిపోయాడు. దీంట్లో మనకి మోషే గురించి ఏం కనబడుతుంది? 1, అన్యాయాన్ని సహించలేడు. నెంబర్ 2, తన ప్రజలంటే భారం. నెంబర్ 3, గొప్ప శక్తి కలిగిన వాడు. నెంబర్ 4, యుక్తిగా పనిచేసేవాడు. ఇది మోషే గుణం. అయిపోయింది. మర్నాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హిబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు ఆయన అన్యాయము చేసిన వాడిని చూచి, మోషేకి అన్యాయం అంటే తట్టదు. ముందు తన ప్రజలంటే ఇష్టం, రెండోది న్యాయం అంటే ఇష్టం. తన ప్రజలకు ఎవడైనా అన్యాయం చేస్తే తట్టుకోలేడు, తన ప్రజల్లో ఎవరైనా అన్యాయం చేస్తే తట్టుకోలేడు ఆయన. సూపర్ అండి. అసలు ఎవడైనా సరే అన్యాయం చేస్తే నేను తట్టుకోలేను. అన్యాయము చూసి, నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద నిన్ను అధికారినిగా తీర్పరినిగాను నియమింపిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. వెంటనే మోషే, నేను అటు ఇటు చూశానే, ఎవడు చూడలేదు? ఎవడు చూశాడబ్బా? నేను ఆయన చంపడం ఎవడు చూశాడు? ఎవడు చూశాడు? రాయ్, నువ్వు ఎలా తెలుసా? హలో, నువ్వు వాడిని ఎలా చంపావు నేను చూసా, నువ్వు ఎలా పాతి పెట్టావు నేను చూసా. దీన్నే బ్లాక్మెయిల్ అంటారు. బ్లాక్మెయిల్. రాజమౌళికి ఇలాంటి ఐడియాస్ వస్తాయా? ఎంత
భయంకరమైన సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు చూడండి. అని అంటే మోషేకి ఒక్కసారిగా టెన్షన్ పుట్టుకొచ్చింది. మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడక మునిపే బయలుపడినని కొన్ని భయపడను. ఫరో ఆ సంగతి విని మోషేని చంపచూచెను. కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి